అల్పాదాయ వర్గాలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా హౌసింగ్ బోర్డు కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇస్తోంది. హైదరాబాద్తో పాటు ఇతర కార్పొరేషన్ల పరిధిలో ఉండే పేదలకు ఇళ్లను కట్టించి ఇచ్చేలా హౌసింగ్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా క్యూర్ పరిధిలో 12,000 ఇళ్లను పైలట్ ప్రాజెక్టు కింద కట్టించి ఇవ్వనున్నారు. హైదరాబాద్లో ఉన్న పలు హౌసింగ్ బోర్డు స్థలాలను ఆ శాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అల్పాదాయ వర్గాల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రణాళిక రచిస్తుంది. ఈ మేరకు క్యూర్ పరిధిలో మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ఇళ్లను చేపట్టి ఆ తర్వాత కార్పొరేషన్ల పరిధిలో కూడా సొంతింటి ఇళ్లను నిర్మించి అల్పాదాయ వర్గాలకు ఇచ్చే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అయితే ప్రస్తుతము క్యూర్ పరిధిలో దాదాపు 1,00,000 ఇళ్లను 2 సంవత్సరాల పరిధిలో నిర్మించి ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ తర్వాత ప్రభుత్వం అంటే తెలంగాణ హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్నారు. అయితే హైదరాబాద్ పరిధిలో అంటే క్యూర్ పరిధిలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 15 ప్రాంతాల్లో తెలంగాణ హౌసింగ్ బోర్డు సంబంధించిన స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాల్లో ఒక కాంట్రాక్టర్కి నిర్మాణానికి ఇచ్చి అపార్ట్మెంట్లు నిర్మించి ఆ తర్వాత అల్పాదాయ వర్గాలను ఎంపిక చేసి వాళ్లకు ఈ ఇళ్లను ఇచ్చే విధంగా కూడా హౌసింగ్ బోర్డు అధికారులు యోచిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లను అంటే ప్రస్తుతం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి క్షేత్రస్థాయిలో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అపార్ట్మెంట్లను నిర్మించాలి, ఎవరెవరికి అర్హుల జాబితా ఏ విధంగా ఎంపిక చేయాలని చెప్పి కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేవలం క్యూర్ పరిధిలోనే కాకుండా ఇది వరకు జిహెచ్ఎంసీ ఉండింది. ఆ తర్వాత బాహ్య వలయ రహదారి పరిధిలో ప్రభుత్వం 3 కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఒకటి కాగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 1,00,000 ఇళ్లను 2 ఏళ్లలో నిర్మించి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించుకుంది. అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా 12,000 ఇళ్లను నిర్మించి వీలైనంత తొందరగా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఆ మేరకు ప్రభుత్వ యోచన ప్రకారం తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులు కూడా ఆ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్లను కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారు, అంటే స్థలాలను కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదివరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో 13 ఏళ్ల క్రితం కూడా మొత్తం 83,000 ఇళ్లు కూడా ఇచ్చారు. 2014 పూర్వం తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎంతో యాక్టివ్గా ఉండేది. దాని ఆధ్వర్యంలో దాదాపు 83,000 ఇళ్లను కట్టించి కూడా అల్పాదాయ వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, హై ఇన్కమ్డ్ గ్రూప్ అంటే అధిక ఆదాయం కలగవారు వీళ్ళందరికీ కూడా ఇళ్లను కట్టించి ఇచ్చారు. ఆ మేరకు అంటే ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వ భూమిని తెలంగాణ హౌసింగ్ బోర్డు టేక్ ఓవర్ చేసి వాటిలో మొత్తం లేఅవుట్ వేసి ఆ తర్వాత ఇళ్లను నిర్మించి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం అర్హులను ఎంపిక చేసి వాళ్ళకు ఇళ్లను కేటాయించి ఇచ్చింది. దాదాపు చాలా చోట్ల అయితే హైదరాబాద్లో కేపీహెచ్బి, బాలాజీ నగర్, భరత్ నగర్, ఎస్ఆర్ నగర్, వెంగళరావు నగర్, చింతల్, సనత్ నగర్, నాంపల్లి, ఖైరతాబాద్ ఈ విధంగా చాలా చోట్ల హైదరాబాద్ పరిధిలో ఇదే కాకుండా చాలా చోట్ల కూడా ఈ విధంగా ఎల్ఐజీ ఇళ్లను నిర్మించి ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఈ విధంగా ప్రాంతాన్ని ప్లేస్ని ఎంపిక చేసి అక్కడ ఇల్లు నిర్మించి అర్హులైన వాళ్ళకి వాటిని ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం ఇదే విధంగా కూడా మొత్తం ప్రస్తుతం క్యూర్ పరిధిలో కూడా ఈ విధంగా ఎంపిక చేసి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించింది. అయితే 83,000 ఇళ్లలో అప్పుడు మాత్రం కేవలం హౌసింగ్ బోర్డు మొత్తం ఇలా నిర్మించి ఇచ్చింది. కానీ ప్రస్తుతం మాత్రము గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను ఏ విధంగా ఇస్తున్నారో కార్పొరేషన్ల పరిధిలో కూడా అదేవిధంగా లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వాలని చెప్పి దాన్ని తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలను ఇందిరమ్మ ఇళ్లను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించి ఇస్తున్నారు. దానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అయితే ఈ విధంగా తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నగర ప్రాంతాల్లో అంటే కార్పొరేషన్ల ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. ఆ మేరకు ప్రణాళిక రూపొందించారు. మొత్తం ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చాక వీటిని నిర్మించి ఇవ్వనున్నారు. ఓవర్ టు యూ.